మొదలెడదామా? ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది. హీరోకి ఏదైనా స్పెషల్ డేస్ వస్తుందంటే చాలు ఆయా హీరోల కెరీర్ లో చెప్పుకోదగిన సినిమాను రీ రిలీజ్ చేసే ఆనవాయితీ వచ్చింది. వాటికి తగ్గట్లే ప్రేక్షకులు కూడా వాటిని ఆదరిస్తున్నారు. తాజాగా నటసింహం నందమూరి బాలకృష్ణకు సంబంధించిన సమరసింహారెడ్డి మార్చి 2న రీ రిలీజ్ కి సిద్ధమవుతోంది. బాలయ్య కెరీర్ లోనే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. 1999లో విడుదలైన ఈ సినిమా టాలీవుడ్ లో నూతన శకానికి నాంది పలికిందనే చెప్పాలి. ఫ్యాక్షన్ సినిమాలకు సరికొత్త అర్థం చెప్పింది. కేవలం 6 కోట్ల వ్యయంతో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లోనే 30 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇప్పటి లెక్కలతో పోల్చి చూస్తే దాదాపు 300 కోట్ల వర్తబుల్ సినిమా సమరసింహారెడ్డి. ఈ సినిమా విడుదలై 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భముగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాను రీ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. బాలయ్య నటించిన భైరవ ద్వీపం, నరసింహనాయుడు వంటి చిత్రాలను గతంలో రీ రిలీజ్ చేసినప్పుడు ప్రేక్షకుల నుండి అనూహ్య స్పందన రావడంతో ఇక వరుస పెట్టి బాలయ్య సినిమాలను రీ రిలీజ్ చేయబోతున్నారు. బాలయ్య అనే పేరు ఒకప్పటి తరానికే కాకుండా ఇప్పటి యంగ్ జనరేషన్ కు కూడా బాగా సుపరిచితం. అందుకే నటసింహం రీ రిలీజ్ సినిమాను కూడా హౌస్ఫుల్ బోర్డ్స్ పడుతున్నాయి.